నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. పట్టణంలో మొత్తం 273 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయడం జరిగిందని అధికారులతో కలిసి వాటిని పరిశీలించి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా పీడబ్ల్యూడీ ఓటర్స్ కోసం ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేయడం జరిగిందని వారందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునేలా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు సబ్ కలెక్టర్ తెలిపారు. తెనాలి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో మొత్తం 273 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను తర్వాత నా ఏఆర్ఓ అంటే తహసీల్దార్ గారు అందరూ పోలింగ్ స్టేషన్స్ విజిట్స్ చేస్తున్నాము. పోలింగ్ స్టేషన్స్లో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, జనరల్గా ఎప్పుడు ఇష్యూస్ ఏం లేదు, కానీ కొంచెం జాగ్రత్తగా మనము అందరూ ఈ విజిట్స్ చేస్తున్నాము. అక్కడ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి అదే నేను చూస్తాను, అక్కడ ప్రొవిజన్స్ కూడా పెట్టిస్తాము. తెనాలి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో స్పెషల్ డ్రైవ్ పెట్టాము పీడబ్ల్యూడీ ఓటర్స్ ఎన్రోల్మెంట్ కోసం. 22 జనవరి 2024 ఆ రోజు ఫైనల్ పబ్లికేషన్ ఎలక్టోరల్ రోల్ జరిగింది. ఆ రోజులో తెనాలి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో 1998 పీడబ్ల్యూడీ ఓటర్స్ ఉన్నాయి. కానీ స్పెషల్ డ్రైవ్ తర్వాత ఇప్పుడు మన కాన్స్టిట్యుయెన్సీలో మొత్తం 3035 పీడబ్ల్యూడీ ఓటర్స్ ఉన్నాయి. సో అదే స్పెషల్ డ్రైవ్ వలన జరిగింది. తర్వాత ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారంగా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి ప్రతి మండల్కి ఒక మోడల్ పోలింగ్ స్టేషన్ కావాలి. అందుకనే ఈ తెనాలి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో కూడా మనము మోడల్ పోలింగ్ స్టేషన్ ఐడెంటిఫై చేశాము. తర్వాత ప్రతి పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో 2 విమెన్ మోడల్ పోలింగ్ స్టేషన్, 2 పీడబ్ల్యూడీ మోడల్ పోలింగ్ స్టేషన్స్ కూడా కావాలి. కానీ మేము ఇక్కడ మన తెనాలి కాన్స్టిట్యుయెన్సీలో మేము ఈ మోడల్ పోలింగ్ స్టేషన్స్ కూడా పెట్టిస్తాము కంపల్సరీగా. అందరూ పీడబ్ల్యూడీ ఓటర్స్, అందరూ సీనియర్ సిటిజన్స్ ఓటర్స్ చేస్తారు. ఆ విషయంగా అన్ని పోలింగ్ స్టేషన్స్లో క్లీన్లీనెస్, శానిటేషన్ ఫెసిలిటీస్ అన్ని ఫెసిలిటీస్ మేము ప్రొవైడ్ చేస్తాము. ప్లాట్ఫామ్ నుంచి నేను అందరూ ఓటర్స్కి ఒక అపీల్ చేస్తాను. మీరు అందరూ జాగ్రత్తగా ఓట్ చేయండి. పోలింగ్ స్టేషన్స్ మేము బాగా పోలింగ్ స్టేషన్స్ పెట్టిస్తాము. మీరు అందరికీ కష్టం అవ్వట్లేదు, అదే మేము ఇన్షూర్ చేస్తాము. సో అందరూ ఓటర్స్, స్పెషల్గా పీడబ్ల్యూడీ ఓటర్స్, సీనియర్ సిటిజన్ ఓటర్స్కి నేను అపీల్ చేస్తున్నాను, దయచేసి ఓటింగ్ రోజులో మీరు అందరూ రండి అండ్ మార్క్ యువర్ ఓట్. ఫైనల్ పబ్లికేషన్ రోజులో మన తెనాలి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో 1998 పర్సన్స్ విత్ డిసెబిలిటీ ఓటర్స్ ఉన్నాయి. ఇప్పుడు మన కాన్స్టిట్యుయెన్సీలో 3035 పర్సన్స్ విత్ డిసెబిలిటీ ఓటర్స్ ఉన్నాయి. సో అదే స్పెషల్ డ్రైవ్ పెట్టిన తర్వాత ఈ నంబర్ పెరుగుతుంది. సో ఇప్పుడు కూడా డ్రైవ్ జరుగుతుంది. మన ప్రయాస ఏంటి కి అందరూ సదరం బెనిఫిషరీస్ మన ఎలక్టోరల్ రోల్లో నాకు కంపల్సరీగా కావాలి. వాళ్ళకి కూడా రైట్ ఉంది, ఓటింగ్ రైట్, అదే నేను ట్రై చేస్తున్నాను. వార్డు పర్యటనలో భాగంగా పట్టణ 2వ వార్డులో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పర్యటించారు. వార్డులోని శానిటేషన్ పనులను పరిశీలించారు. కాలువల్లో పెరిగిపోయిన వ్యర్థాలను సిబ్బంది ఇచ్చి తొలగింపు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతంలో డ్రైనేజ్ ప్రధాన సమస్యగా మారిందని, కాలువలపై షాప్ నిర్మాణాలు చేపట్టారని, దీని కారణంగా సమస్య తలెత్తుతుందని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. అదేవిధంగా వ్యాపారస్తులు కాలువలో వ్యర్థాలను వేయరాదని ఆమె సూచించారు. వార్డుకు సంబంధించి వీధి లైటు అడగడం జరిగిందని, దానిని కూడా పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చేసి సిల్ట్ అనేది కాలువలో ఎక్కువగా పెరిగిపోవటాన్ని తీరుస్తుంది. ఈ రాళ్ళగుట్టలు అనేది ఉన్నాయి, అవన్నీ తొలగిస్తున్నాము. అలానే రాబోయే రోజుల్లో ఇంకా సుందర్ తెనాలిలా తీర్చిదిద్దుకుందామని, అలానే ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు సిల్ట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఖాళీ స్థలాల్లో చెట్లు అవి మల్లుటాన అవన్నీ తొలగిస్తడం జరుగుతుంది.
అలానే రాబోయే రోజుల్లో ఇంకా బాగా చేస్తామని మెరుగుపరుస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు 2వ వార్డులో పర్యటించడం జరుగుతుంది. డ్రైన్స్ అండ్ శానిటేషన్ గురించి ఈరోజు తిరగడం జరుగుతుంది. ఈరోజు ఈ కాలంలో కొంచెం సిల్ట్ ఉంటే అది తప్పించడం ఉంది. ఖాళీ స్థలంలో ఉన్న చెట్లు మొక్కలు ఉంటే ప్రస్తుతం చిన్న చిన్న అయితే మా జేసీబీ మా సిబ్బంది తగ్గించున్నారు. ఎక్కువగా ఉంటే వాళ్ళకి స్థలం గల వాళ్ళకి చెప్పి వాళ్ళని రిమూవ్ చేసుకోవడం జరుగుతుంది. శానిటేషన్ ప్రస్తుతానికి బాగానే ఉంది. ఇక్కడ 2వ వార్డులో ఇంకా కోలీ డొంక కొంత ఉందంటే ఇక్కడ చూస్తాము. 2వ రోజు కూడా చూసి 2-3 రోజుల్లో షిల్ట్ కానీ ఉంటే పూర్తిగా క్లియర్ చేసి ఈ వార్డుని కూడా బాగా చేయాలని భాగంగానే ఈరోజు ఈ వార్డులో ఫస్ట్ రోజు ఈ వార్డులో 2వ వార్డులో రావడం జరిగింది. ఉత్తరప్రదేశ్లో పోలీస్ కాల్పులో మృతి చెందిన సోమేష్ కుటుంబానికి న్యాయం చేయాలని గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు దారా రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నందు వినతి పత్రం అందజేశారు. 10వ తరగతి పరీక్ష రాసి ఇంటికి వెళుతున్న విద్యార్థి పోలీసుల కాల్పులో మృతి చెందగా సాక్ష్యాలను పోలీసులు తారుమారు చేసేందుకు ప్రయత్నించారని, పోలీసులు ఉత్తరప్రదేశ్లో దళితుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్న తీరును ఖండిస్తున్నామని, సోమేష్ కుటుంబానికి న్యాయం చేయాలని దారా రామకృష్ణ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు ఎస్సీసీఎల్ మరియు మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. బీజేపీ అధికారం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా దళితులపైన, మైనార్టీలపైన, పేద వర్గాలపైన జరుగుతున్న దాడులు నిరసనగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున గుంటూరు జిల్లా ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో ఆర్డీఓ గారికి, సబ్ కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడానికి ఈ కార్యక్రమం వచ్చాం. ఈ కార్యక్రమం మేము గతంలో ఇలానే దాడులు జరిగినప్పుడు కూడా మేము ఇలానే నిరసన తెలియజేశాం. కానీ బీజేపీ కావాలని వాళ్ళకి వాంటెడ్లీ ఎస్సీలని, బీసీలని, మైనార్టీలని తొక్కాలనే ఉద్దేశంతో ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీలను కాల్చి చంపటం, మైనార్టీల ఆస్తులపై దాడులు చేయటం, ఎస్సీలని కాల్చి చంపటం, ఎస్సీలని ఇట్లా దారుణంగా పరిస్థితుల్లో నెట్టడం, ఇటువంటి దాడుల్ని బీజేపీ ఏ విధంగా ఎంకరేజ్ చేస్తుందో మీరు ప్రజలందరూ కూడా గమనించాలి. ఇటువంటి నిరసనల్ని, ఇటువంటి కార్యక్రమాలని చేపట్టినటువంటి బీజేపీని రానున్న కాలంలో ప్రజలందరూ బుద్ధి చెప్పే టైం వచ్చింది. ఈ కార్యక్రమం అక్కడ జరిగినటువంటి కాల్పులు జరిపి సోమేష్ అనే కుర్రాన్ని కాల్చి చంపిన సంఘటన ఈరోజు ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఆ కుర్రాన్ని చంపేసి ఆ కేసును మాఫీ చేసేయడానికి పోలీసులు దాన్ని చూస్తున్న విధానంలో దాని మీద మేము ఖండిస్తూ ఈరోజు ఆర్డీఓ గారికి ఒక మెమరాండం. కొలిపర్ మండలం దావలూరు అడ్డరోడ్డు వద్ద జరిగిన యువకుని హత్య కేసులో 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం డీఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రమేష్ కేసు వివరాలను వెల్లడించారు. మృతుడు నాలాది సాంబశివరావు నిందితులలో ఒకరైన సమ్మెట భూలక్ష్మికి గతంలో వివాహేతర సంబంధం ఉండేదని, ఇరువురి మధ్య జరిగిన గొడవల కారణంగా ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారని, సదరు కేసు కోర్టులో పెండింగ్ లో ఉండగా మృతుడు పెట్టిన ఎస్సీ ఎస్టీ కేసులో రాజీకి రావాలని భూలక్ష్మి ఆమె భర్త కోరగా 5 లక్షలు డిమాండ్ చేశాడని తెలిపారు. ఇదిలా ఉండగా భూలక్ష్మి తుములూరు గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డితో సన్నిహితంగా ఉంటుందని, ఇది చూసి ఓర్వలేక మృతుడు సదరు మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడని, మృతుడైన నాలాది సాంబశివరావును చంపేస్తే అడ్డు తొలగిపోతుందని భావించి 3 పథకం ప్రకారం హత్య చేసినట్లు తెలిపారు. నిందితులను రిమాండ్ కు పంపించడం జరుగుతుందని డీఎస్పీ రమేష్ తెలిపారు. ఏజ్ 32 ఇయర్స్, తుమ్లూరు గ్రామం. ఇతని హత్యకు కారణం ఏంటంటే దావులూరు నాగరాజపాలెంకు చెందినటువంటి సమ్మెట భూలక్ష్మి అనే ఆవిడతో, ఆవిడ 39 ఇయర్స్, మ్యారీడ్, 2 పిల్లలు. ఆవిడతో 10 ఇయర్స్ బ్యాక్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ మెయింటైన్ చేశాడు. ఇద్దరు కూడా ఒక రిలేషన్ కొంతకాలం కంటిన్యూ చేసిన తర్వాత పిల్లలు కూడా పెద్దోళ్ళు అవుతున్నారన్న ఇది మిగతా కారణాల వల్ల ఈ భూలక్ష్మి ఏం చేసిందంటే ఇతన్ని మళ్ళీ డిస్కార్డ్ చేసింది, రావద్దని చెప్తాం జరిగింది. అయితే అతను మానలేదు, ఇతను అన్మ్యారీడ్, బాగా కూడా ఆవిడకి ఎడిక్ట్ అయిపోయి ఆవిడ రమ్మని చెప్పేసి బాగా హెరాస్ చేస్తాం జరిగింది. ఇంటికి వెళ్ళి కొడతాం, ఇంటికి వెళ్ళి ఫ్రిడ్జ్లో ఆర్టికల్స్, వాల్యుబుల్ ఆర్టికల్స్ కూడా డ్యామేజ్ చేస్తూ ఆవిడని కొట్టి చాలా పెద్దల్లో కూడా పెట్టారు. పెద్దల్లో పెట్టినా కూడా వినలేదు. లాస్ట్ 2018లో కూడా ఒక కేసు పెట్టింది. భరించలేక వీళ్ళు ఇతన్ని కొట్టడం జరిగింది ఒక 3 ఇయర్స్ బ్యాక్. అది కూడా ఎస్సీ ఎస్టీ కేసు కింద ఇతను కంప్లైంట్ చేస్తే నమోదు చేసి అది ప్రస్తుతం కోర్టులో నడుస్తుంది. దాని నిమిత్తం ఈ కేసుని రాజీ చేయమని చెప్పేసి ఇతను కోరుతున్నాడు. ఎవరిని? భూలక్ష్మిని, వాళ్ళ హస్బెండ్ ఆంజనేయుల్ని కోరతం జరిగింది. దానికి వీళ్ళు నిరాకరించారు.
నిరాకరించిన నేపథ్యంలో మళ్ళీ ఇతను గొడవ చేస్తాం. ఇదంతా కూడా ఈ మధ్యకాలంలో ఒక 2 years నుంచి ఈ భూలక్ష్మి చాగంటి రాజశేఖర్ రెడ్డి అన్న అతనితో మళ్ళీ ఈవిడ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ మెయింటైన్ చేస్తాం జరిగింది. చేస్తూ ఈ రాజశేఖర్ రెడ్డి కనబడినప్పుడల్లా కూడా ఈ డిసీజ్డ్ ఇతన్ని తిడతాం జరిగింది. నువ్వు భూలక్ష్మి నాది, నువ్వేంటో ఆ అమ్మాయి సహాయం చేస్తున్నావు, నువ్వు ఫైనాన్షియల్ సహాయం చేస్తున్నావు అని చెప్పేసి అతన్ని అనరాని మాటలు బూతులు కూడా తిట్టడం జరిగింది. ఆ నేపథ్యంలో రాజశేఖర్ రెడ్డి తర్వాత ఈ వీళ్ళ హస్బెండ్ ఆంజనేయులు భూలక్ష్మి కూడా ఒక పథక ప్రకారం ఇతను ఆగడాలు ఎక్కువైపోతున్నాయి, ఇంటికి వచ్చి నన్ను కొడుతున్నాడు, తర్వాత హెరాస్ చేస్తున్న తర్వాత కేసు రాజీవం అని చెప్పేసి కూడా మనం అడిగినా కూడా అతను ఒప్పుకోవట్లేదు. కాబట్టి ఇతను అంతమంది ఇస్తే కానీ మన యొక్క ఇది కక్ష చల్లారదని చెప్పేసి పథక ప్రకారం ముగ్గురు కూడా మాట్లాడుకొని 25వ తారీఖున నైట్ దావులూరు అడ్డ రోడ్డు దగ్గర డిసీజ్డ్ మద్యం సేవిస్తుంటే వీళ్ళ భర్త ఆంజనేయులు కూడా దగ్గరగా వెళ్ళి అతను మద్యం సేవించి అతను ఫుల్గా ఈ డిసీజ్ మద్యం బాగా తాగి పడిపోయినప్పుడు ఒక కత్తిని సెక్యూర్ చేసుకొని వచ్చి ఒక ప్లేస్కి వచ్చిన తర్వాత ఇతను దగ్గరుండి ఆంజనేయుల దగ్గరుండి వేసి అనగానే రాజశేఖర్ రెడ్డి ఇతన్ని కత్తితో మెడ మీద లెఫ్ట్ సైడ్ మెడ మీద కూడా బలంగా హ్యాక్ చేస్తూ జరుగుతుంది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.